జాగృతి చీఫ్ కవిత చేసిన హాట్ కామెంట్ సంచలనంగా మారుతుందన్న టాక్ వినిపిస్తుంది. బతుకమ్మ మొదటి రోజు వేడుకల్లో పాల్గొనేందుకు కేసీఆర్ సొంతూరైన చింతమడకకు వెళ్లిన కవిత మరోసారి మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావులను టార్గెట్ చేసిందన్న టాక్ వినిపిస్తుంది. కేసీఆర్ ఎంపీగా వెళ్లిన తర్వాత కొందరు సిద్దిపేట్ చింతమడకను సొంత జాగిరిలా ఆస్తిగా ఫీల్ అవుతున్నారని అన్నారు కవిత. ఇక సిద్దిపేటకు రాకుండా ఎవరు ఎన్ని అడ్డంకులు ఆంక్షలు పెట్టినా నా రాజమార్గం చింతమడక సిద్దిపేట అంటున్నారు కవిత. ఇక మళ్ళీ చింతమడకకు వస్తానని సిద్దిపేటకు వస్తానని చెప్పుకున్నారు. ఇక ఎవరు ఎన్ని ఆంక్షలు పెట్టినా సరే వాటిని తీసుకుంటూ వస్తూనే ఉంటానని చెప్పుకొచ్చారు. సిద్దిపేటకు చింతమడకకు రావాలంటే ఇదేమీ ప్రైవేట్ ప్రాపర్టీ కాదని, ఎందుకు ఆంక్షలు పెడుతున్నారో అర్థం కావడం లేదని మనోవేదన చెందారు కవిత. ప్రజలు దీనిపై కర్మభూమి పుణ్యభూమి అవుతుందంటూ ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు కవిత. ఇక కవిత చేసిన కామెంట్ సిద్దిపేటను టార్గెట్ చేసినట్టు కనిపిస్తుందన్న ప్రచారం ఉంది. రాబోయే రాజకీయ సమరాల్లో ప్రభావం చూపే దిశగా ఉన్నాయన్న రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక కేసీఆర్ కు తనను దూరం చేశారని, కానీ చింతమడక తనకు అండగా నిలిచిందని కవిత చేసిన ఈ వ్యాఖ్యలు రాబోయే రాజకీయ అడుగులు ప్రణాళికలకు శ్రీకారం చుడుతున్నట్లుగా పరిగణించొచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఇక తెలంగాణ జాగృతి చీఫ్ కవిత చేసిన హాట్ కామెంట్ సంచలనంగా మారుతుందన్న టాక్ వినిపిస్తుంది. బతుకమ్మ మొదటి రోజు వేడుకల్లో పాల్గొనేందుకు కేసీఆర్ సొంతూరైనటువంటి చింతమడకకు వెళ్లారు కవిత. ఇక ఈ విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. వరలక్ష్మి, గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్, పుణ్యభూమి ఇదే, కర్మభూమి ఇదే. ఇక్కడికి రావడానికి ఎవరి పర్మిషన్లు అవసరం లేదు. ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. నన్ను నా కుటుంబానికి దూరం చేసినప్పుడు నన్ను ఆదరించింది, నన్ను కడుపులో పెట్టుకొని చూసుకున్నది ఈ ఊరు, ఈ గ్రామం. చిన్నప్పుడు ఆడుకున్నటువంటి జ్ఞాపకాలు ఇంకా నాకు గుర్తున్నాయి. నా ఊరు నాకు అండగా నిలిచింది. ఈ ఊరు ఆడబిడ్డగా నన్ను గుర్తించారు. సిద్దిపేటకు రావడానికి కానీ, చింతమడకరకు రావడానికి కానీ ఎవరి పర్మిషన్లు నాకు అవసరం లేదు. ఇదేం ప్రైవేట్ ప్రాపర్టీ కాదు. ఇక్కడికి రావడానికి నాకు ఎందుకు ఆంక్షలు పెడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇది నా ఊరు, నాన్న రాజకీయ అడుగులు వేసినటువంటి ఊరు, నా సొంత ఊరు అని కవిత చేసినటువంటి కామెంట్స్ ఎవరిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఈ మధ్య కాలంలో హరీష్ రావును టార్గెట్ చేస్తూ కవిత మాట్లాడుతోంది. ఇప్పుడు చింతమడకకి వెళ్ళి కూడా ఈ కామెంట్స్ చేయడం వెనక హరీష్ రావును టార్గెట్ చేస్తున్నారా? ఎందుకంటే చింతమడక కూడా సిద్దిపేట నియోజకవర్గం కిందికే ఉంటుంది. ఆ గ్రామం కూడా ఒకప్పుడు కేసీఆర్ నియోజకవర్గం అది. ఆ తర్వాత కేసీఆర్ తర్వాత అక్కడ హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటి వరకు అప్రతిహితంగా హరీష్ రావు గెలుస్తూనే వస్తున్నారు. సో ఇప్పుడు కవిత పొలిటికల్ ఎంట్రీ చింతమడక నుంచేనా, సిద్దిపేట నుంచే జాగృతి నుంచి పోటీలోకి దిగబోతున్నారా? ఇప్పటికీ పార్టీ అనౌన్స్మెంట్ ఏం ప్రకటించలేదు. ఈ మధ్యకాలంలో సయోధ్య కుదిరిందని అనుకున్నారు. బట్ ఇది చూస్తుంటే ఇంకా పెరుగుతుంది. ఈవెన్ ఈ రోజు కూడా మళ్ళీ కవిత అట్లాంటి కామెంట్స్ చేయడం జరిగింది. సో అంటే మళ్ళీ కూడా చేసింది. నిన్న చేసినటువంటి కామెంట్స్తో పాటుగా ఈరోజు కూడా అట్లాంటి కామెంట్స్ చేయడం జరిగింది. చింతమడకలో ఒకరి ప్రమేయం నాకు అవసరం లేదు, ఒకరి పర్మిషన్ నాకు అవసరం లేదు, ఇది నా ఊరు అంటూ మాట్లాడింది. సిద్దిపేట ఎవరయ్యే జాగిరి కాదని మాట్లాడింది. ఒకసారి కవిత మాటలు విని ఆ తర్వాత డ్రైవ్లోకి వెళ్దాం. డెఫినెట్గా బాధతోనున్న క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న కుటుంబానికి దూరం చేసింది అనేటటువంటి బాధతో ఉన్న సమయంలో ఊరు వాళ్ళందరూ అండగా నిలబడి మరి నన్ను పిలవడం చాలా సంతోషం. ఎన్నడూ కూడా సంతోషంలో ఉంటే ఎవరైనా పిలిస్తే తింటారు, పోతారు, మర్చిపోతారు. కానీ దుఃఖంలో ఉన్నప్పుడు ఉన్నోళ్ళే నిజమైన స్నేహితులు. ఇవాళ దుఃఖంలో ఉన్నటువంటి నాకు అండగా నిలిచినటువంటి మీ అందరికీ మళ్ళొకసారి హృదయపూర్వకంగా నేను వందనాలు తెలియజేసుకుంటున్నా. మీ అందరికీ తెలుసు, కొంచెం బాధ అవుతుంది. మీ ఇంటి ఆడబిడ్డను కాబట్టి మీరు అర్థం కూడా చేసుకుంటారని నేను అనుకుంటున్నా. పెళ్ళి అయ్యి అప్పగింతలు చెప్పి తల్లిదండ్రులు నిలిచిపెట్టిపోతేనే బాధ ఉంటుంది. అటువంటిది తండ్రి బాగుండాలి, తల్లి బాగుండాలని కొట్లాడేటటువంటి నన్ను కుటుంబం నుంచి విడగొట్టేటటువంటి కుట్రలు చేసినటువంటి వాళ్ళను మాత్రం నేను వదిలిపెట్టానని సందర్భంగా మళ్ళొకసారి తెలియజేస్తూ, ఈ గడ్డకు, ఈ చింతమడక గడ్డకు ఎంత పౌరుషం ఉందనేటటువంటిది
ఖచ్చితంగా నేను చూపిస్తా. ఆ చూపించేటటువంటి నా ప్రయాణంలో మీరందరూ కూడా నాతో అండగా నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా నేను కోరుతా ఉన్నా. ఏ ఊరు కూడా ఎవరయ్యా జాగీర్ కాదు, కానీ అట్లా జాగీర్ లాగా చేస్తున్నటువంటి కొంతమంది ఉన్నారు. వాళ్ళ సంగతి కూడా, వాళ్ళ భర్తం కూడా ఫ్యూచర్లో పడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ఈ సంవత్సరం డెఫినెట్ యా, మొత్తానికి కవిత చేసిన కామెంట్స్ హరీష్ రావును టార్గెట్ చేస్తూ గత కొంతకాలంగా చేస్తుంది. ఏకంగా ఈసారి హరీష్ రావు సొంత నియోజకవర్గం సిద్దిపేటకే వెళ్లి కవిత చాలా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది ఎవరయ్యా జాగీరు కాదు అని తను చేసినటువంటి కామెంట్స్ నేరుగా హరీష్ రావును టార్గెట్ చేస్తున్నాయి. ఎస్, ఇక్కడికి రావడానికి నాకు ఆంక్షలు కూడా పెడుతున్నారు. ఏ ఆంక్షల మధ్య నేను రావాల్సినటువంటి అవసరం లేదు. ఇది నా ఊరు, నా తండ్రి ఊరు, నా తండ్రి సొంత ఊరు ఇది. సో ఇది నాకు ఈ ఊరితో అనుబంధం ఉంది, ఈ ఊరు ఆడబిడ్డనంటూ నన్ను కుటుంబం దూరం చేసినా కానీ ఈ ఊరు నన్ను అక్కున చేర్చుకుంది, ఒడిలో పెట్టుకుంది అని చెప్పేసి ఆ ఊరిని ఉద్దేశించి కవిత చేసినటువంటి కామెంట్స్ రాజకీయంగా చాలా సంచలనంగా మారాయని చెప్పాలి. సో కవిత అడుగులు సిద్దిపేట నుంచే మొదలు కాబోతున్నాయా? నిజామాబాద్ ను కవిత వదిలేసినట్టేనా? ఇక సిద్దిపేట నుంచే పార్టీ అనౌన్స్మెంట్ చేసి లేదంటే అక్కడి నుంచే పోటీలోకి దిగబోతోందా? హరీష్ రావు పైనే పోటీ దిగబోతుంది. ఎందుకంటే కేటీఆర్ తనకు శత్రువు కాదు, కేసీఆర్ తనకు శత్రువు కాదు. అన్నా నాన్న మీరిద్దరు జాగ్రత్త, పార్టీని చెరబట్టేటువంటి కుట్రలు చేస్తున్నారు, పార్టీని హస్తగతం చేసుకునేటువంటి కుట్రలు చేస్తున్నారంటూ కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి దొంగలెవరు, దయ్యాలెవరు అన్నటువంటి కామెంట్ కి ఆమె ప్రశ్న వేసింది. 2-3 నెలల తర్వాత మళ్ళీ ఆమె సమాధానం చెప్పింది. హరీష్ రావును టార్గెట్ చేస్తూ, సంతోష్ రావును టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఈ ఇద్దరు 2 ఉత్తర దక్షిణ ధృవాలే నాకు తెలిసి టీఆర్ఎస్ పార్టీలు, హరీష్ రావు గాని సంతోష్ రావు గాని. బట్ ఈ ఇద్దరిని కలిపి ఏకధాటిలో కవిత చేసినటువంటి కామెంట్స్ ఎటు దారి తీస్తున్నాయి? హరీష్ రావును టార్గెట్ చేస్తే కవిత రాజకీయంగా ముందుకెళ్ళబోతోందా? అదే సిద్దిపేట నుంచి కవిత పోటీకి దిగబోతోందా? పార్టీ అనౌన్స్ చేయబోతోందా? ఇప్పటికే సామాజిక తెలంగాణ అంటూ కవిత మాట్లాడుతున్నారు. భౌగోళిక తెలంగాణ కాదు రావాల్సింది, సామాజిక తెలంగాణ రావాలి అంటూ బీసీల కోసం ఎవరైతే జై బీసీ అంటారో వాళ్ళకే రేపటి రోజున భవిష్యత్తు ఉంటుంది అంటూ కూడా కవిత చేసినటువంటి కామెంట్స్. సో ఇట్లాంటి నేపథ్యంలో చింతమడకలో కవిత కామెంట్స్ రాజకీయ పరంగా ప్రకంపనలు పుట్టిస్తున్నాయా? ఇది కేవలం హరీష్ రావుకు టార్గెటెడ్ గానే వెళ్తున్నారా అన్న ప్రశ్నలు మాత్రం కనిపిస్తున్నాయి. మా కరెస్పాండెంట్ స్వామి కూడా అందుబాటులో ఉన్నారు. స్వామి, గుడ్ ఆఫ్టర్నూన్. సిద్దిపేట ఎవరయ్యే జాగీర కాదు, ఇక్కడ రావడానికి నాకు ఆంక్షలు అవసరం లేదు. అంటే కవిత మొండితనం మనకు తెలుసు. రేపొద్దు నాకు అవసరమైతే ఇక్కడ నుంచే పోటీకి దిగుతా, చూద్దాం ఎవరైతే వస్తారో అన్న కామెంట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా భవిష్యత్తులో? శ్రీకాంత్, అవును, నిన్న కల్వకుంట్ల కవిత నిన్న తన తండ్రి స్వగ్రామం అయినటువంటి చింతమండకకు వెళ్ళడం, అక్కడ బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం, ఆ తర్వాత అక్కడ స్థానికులను ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో అత్యంత హాట్ టాపిక్గా మారాయి. వీటికి సంబంధించి కవిత ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేసింది? మొదటి నుంచి కూడా ఒకవైపు తన తండ్రి తన అన్న మంచివారే, కానీ ఇటు హరీష్ రావు పైన అటు సంతోష్ రావు పైన ఇద్దరిపైన ఆమె పరోక్షంగా కామెంట్ చేస్తున్నారు. ఏకంగా వారిని టార్గెట్ చేస్తూ ఆరోపణల అస్త్రాలు కూడా సంధిస్తున్నారు. నిన్న కూడా ఆమె బతుకమ్మ వేడుకల్లో ఎప్పుడు లేని విధంగా రాజకీయ ప్రసంగం చేశారు. ఎప్పుడు కూడా ఆమె కొంత తెలంగాణ ఉద్యమకాలం నుంచి కూడా తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన విషయాలు మాట్లాడేటువంటి కవిత నిన్న భావోద్వేగంతో కొంత తన తండ్రి ఆ చుక్కల్లో చంద్రుడు లాంటి తన తండ్రికి మద్దతు తీసుకొచ్చారు. ఒకవైపు గతంలో ఇక్కడ తండ్రి ఇక్కడ నుంచి రాజకీయంగా వేరే ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఈ నియోజకవర్గం అంతా కూడా హరీష్ రావు చూస్తున్నారు. ఆ సందర్భంగా ఇక్కడికి రావాలంటే ఆంక్షలు ఉండేది, ఇప్పుడు కూడా ఆంక్షలు పెడుతున్నారు. ఈ ఆంక్షలకు సంబంధించినటువంటి విషయంలో రానున్న రోజుల్లో మేము ఎలాంటి ఆంక్షలను కట్టించుకోపోను, పదే పదే వచ్చిపోతూ ఉంటానని చెప్పేసి మాట్లాడినటువంటి కవిత ఇది ఎవరి అడ్డా కాదు. ఖచ్చితంగా ఇక్కడ నుంచి రెగ్యులర్గా వస్తానంటుంటేనే మనకు అర్థమవుతుంది. పొలిటికల్గా ఆమె గత కొద్దేళ్లుగా అంటే తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఆమె ఎంపీగా 2014లో నిజామాబాద్ నుంచి పోటీ చేశారు. ఆమె అత్తగారు అయినటువంటి నిజామాబాద్ నియోజకవర్గం పరిధిలోనే ఉన్నది ఆమె అత్తగారిల్లు. ఆమె భర్త అనిల్ కుమార్ ఇల్లు, దేవనపల్లి అనిల్ కుమార్ ఇల్లు అక్కడనే ఉన్నది కాబట్టి అక్కడి నుంచి ఆమె పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 19లో లోక్సభ ఎలక్షన్స్లో ఆమె ఓడిపోయారు. రీసెంట్గా అక్కడి నుంచి ఆమె బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా కూడా ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేసిన తర్వాత పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి పార్టీ ఎమ్మెల్సీ ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ పదవికి 2 కూడా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఒకవైపు ఆమె పార్టీ పెడతారని చెప్పేసి అంతా అనుకుంటున్న తరుణంలో ఇప్పటికైనా చాలా మంది మేధావులతోటి వారందరితో చర్చిస్తూ ఉన్నాను. రీసెంట్ గా ఆమె సిద్దిపేటకు వెళ్లే ముందు కూడా నిన్న కూడా తెలంగాణ కవి గాయకులు ప్రముఖ రచయిత నందిని సిద్ధారెడ్డితో ఆమె సమావేశమై వెళ్లారు. నందిని సిద్ధారెడ్డికి అది కేసీఆర్ కు అత్యంత అవినాభావ సంబంధం ఉంది. వారంతా కూడా కలిసి చదువుకున్నటువంటి అవినాభావ సంబంధం ఉంది. సిద్దిపేటకు సంబంధించి వెళ్తున్న క్రమంలోనే ఆమె ఆల్వాల్లో ఆయనతో కలిసి వెళ్లడం జరిగింది. మొత్తానికైతే ఆమె సిద్దిపేటలో కాన్సన్ట్రేషన్ చేయబోతున్నారు. ఆమె ఎవరి బలం ఉందనుకోవాలి కవితకు స్వామి, ఎవరి బలం ఉంది? ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం ఇక్కడ గుర్తు చేసుకుందాం. ఈటల రాజేందర్
ఎంపీగా ఉన్నారు, బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఇద్దరు ఒకే జిల్లాకు చెందినటువంటి వ్యక్తులు. ఆయన ఇద్దరు ఎంపీగా ఉన్నారు, ఒకరు మల్కాజ్గిరి. కానీ హుజురాబాద్ నియోజకవర్గం అవునన్నా కాదన్నా ఈటెల రాజేందర్దే. ఆయన గతంలో అప్రహితంగా 7 సార్లు గెలిచినటువంటి వ్యక్తి. ఆ నియోజకవర్గంలో బండి సంజయ్ పోయి చేసిన కామెంటే బీజేపీ మొత్తాన్ని షేక్ చేసింది, సెంట్రల్ బీజేపీ కూడా కదిలింది. బట్ సొంత నియోజకవర్గం చింతమడకలో సిద్దిపేటకు రావడానికి నాకు ఆంక్షలు పెడుతున్నారు అని కవిత చెప్పినా గానీ బీఆర్ఎస్ లో ఇప్పటి వరకు చలనం లేదు. హరీష్ రావు కూడా దీనిపైన పెద్దగా స్పందించట్లేదు. ఎవరి ధైర్యంతో ఎవరి బలంతో కవిత ఈ మాటలు మాట్లాడుతున్నారు, మళ్ళీ మళ్ళీ వస్తా అని చెప్తున్నారు. ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? స్వామి, అంటే కవిత తన వ్యూహాత్మకంగా తన రాజకీయ సుదూర ఆలోచనతోటి ఆమె ఈ ఆలోచన చేస్తున్నట్టు కనబడుతుంది. ఒకవైపు కేవలం హరీష్ రావుని పొలిటికల్ గా టార్గెట్ చేసి తనకు సంబంధించిన విషయంలో ఆమె ఈ విధంగా మాట్లాడుతున్నట్టు మనకు అర్థమవుతుంది. హరీష్ రావు సిద్దిపేటలో హరీష్ రావును ఢీకొనడం అంటే కూడా అంత ఆషామాషి వ్యవహారం కాదు. గత దశాబ్దాలుగా ఆయన అక్కడ పాతుకుపోయి ఉన్నారు. ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిలో ఆయనకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం కావచ్చు, వారితో ఉన్నటువంటి సాన్నిహిత్యం కావచ్చు, రాజకీయంగా ఆయన ఎంత బిజీగా ఉన్నప్పుడు కూడా సిద్దిపేటకు ఆయన కేటాయించినటువంటి సమయం కావచ్చు, సిద్దిపేటకు చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన అక్కడ అంత ఈజీగా డిస్టేబుల్ చేయలేవు. కానీ ఒకవైపు ఇది కొంత రాజకీయంగా అనేక మంది అక్కడ ప్రయత్నం చేసినప్పుడు కూడా హరీష్ రావును ఢీకొట్టలేకపోయారు. రాష్ట్రంలోనే అత్యంత మెజార్టీ సాధించి ఎప్పుడు నిత్యం అందుబాటులో ఉన్నటువంటి నాయకునిగా ఆయన అక్కడికి పేరుంది. కానీ నిన్న ఆమె వెళ్ళినటువంటి మనం ఒక పరిస్థితి మనం అబ్జర్వ్ చేస్తే కవిత ప్రధానంగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ముదిరాజు ముదిరాజుల ఇంటికి వెళ్ళడం, స్థానికంగా ఉన్నటువంటి మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన వారి ఇంట్లోకి వెళ్ళడం, ఒక బలమైనటువంటి జనాభా కలిగినటువంటి సామాజిక వర్గాలను ఆమె టార్గెట్ గా చేసుకుని వారిని ఆకర్షించడం కోసం ఆమె ప్రయత్నం చేసినట్టుగా మనకు స్పష్టంగా కనబడుతుంది. తెలంగాణలో ఎస్సీల్లో అత్యధిక పాపులేషన్ ఉన్నటువంటి మాదిగల్ని, బీసీల్లో అత్యధికంగా పాపులేషన్ ఉన్నటువంటి ముదిరాజుల్ని ఆమె కాన్సన్ట్రేషన్ చేసిరంటేనే ఒకవైపు ఆమె ఏదో చెప్పాలనే విషయాన్ని ఖచ్చితంగా ఇండైరెక్ట్ గా చెప్పే విషయం ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు బీసీల కోసం తాను పోరాడుతున్నానని చెప్పేసి బీసీలకు రిజర్వేషన్ సాధించే వరకు ప్రయాణం ఇలా కొనసాగుతుంది. బీసీల హక్కుల కోసం పోరాడుతాను. ఇప్పుడు విద్యా ఉద్యోగాలనే కాదు, లోకల్ బాడీ ఎలక్షన్స్ కాదు, రేపు చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు వచ్చేంత కూడా పోరాడతానని చెప్పి ఆమె అంటున్నారంటేనే ఖచ్చితంగా ఒక సుదీర్ఘమైనటువంటి రాజకీయ ఎజెండాతో ఆమె ముందుకు వెళ్తున్నట్టు కనబడుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమె సస్పెండ్ చేసినప్పటికీ కూడా హరీష్ రావు విషయంలో ఆమె పదే పదే సిద్దిపేటకు వెళ్లి ఈ రోజు ఏకంగా అక్కడ ప్రోగ్రాం పెట్టడం అంటేనే ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరింత ఢీకొట్టడం కోసం ఆమె ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా రేపు పార్టీ పెట్టిన తర్వాత కూడా కొన్ని కీలక సెగ్మెంట్లపైన ఆమె కాన్సన్ట్రేషన్ చేసే పరిస్థితి కనబడుతుంది. తన అన్న కేటీఆర్ ను, తన తండ్రి ఒకవైపు కేసీఆర్ సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా ఎలాంటి ఆరోపణలు చేయట్లేదు. వారిని అలర్ట్ చేస్తూనే ఇటు హరీష్ రావు పేరు నిన్న కూడా ఎక్కడ తీయలేదు. ఇండైరెక్ట్ గానే మాట్లాడుతుంది. సిద్దిపేటకు రావాలంటే ఆంక్షలు పెడుతున్నారు, చింతమడకు రావాలంటే ఆంక్షలు పెడుతున్నారంటూ ఇండైరెక్ట్ హరీష్ రావు ఉద్దేశించి మాట్లాడుతుంది కనిపిస్తుంది. గతంలో హరీష్ రావు టార్గెట్ చేసినప్పుడు హరీష్ రావు అమెరికా నుంచి హైదరాబాద్కు వచ్చిన టైంలో హరీష్ రావు కొట్టిపారేశారు, ఆమె విజ్ఞతగా వదిలేస్తున్నా అని చెప్పేసి. కేటీఆర్ అడిగితే కేటీఆర్ ఆమెను మీ పార్టీని సస్పెండ్ చేస్తాం, పార్టీ చేయాల్సిన పని పార్టీ చేసిందన్నారు. ఎక్కడ ఎవరు ఇంతవరకు దీనిపైన సీరియస్ రియాక్ట్ అవ్వట్లేదు. కానీ కవిత చేయాల్సిన పనులు మాత్రం చాలా వ్యూహాత్మకంగా వెళ్తున్నారు. ఏకంగా సిద్దిపేటనే టచ్ చేసే విధంగా వెళ్తున్నారు. ఇది నా తండ్రి వారసత్వం అంటూ తండ్రి వారసత్వాన్ని ముందేసుకొని వెళ్తున్నారు. సో అక్కడ హరీష్ రావుకు సంబంధం లేదు, ఇది నా ఊరు నా అడ్డా అని చెప్పేసి వెళ్తున్నారు. హరీష్ రావు నుంచి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లేదు, ఎక్స్పెక్ట్ చేస్తే సమవుచ్చి అన్నటువంటి ఊహాగానాలు వస్తాయి కాబట్టి సైలెంట్ గా ఉంటారనుకోవచ్చా? అంటే ఇప్పటికిప్పుడు హరీష్ రావు ఇష్యూ పైన స్పందించే అవకాశం లేదు. ఎక్కడ కూడా తన పేరు వెల్లడించలేదు కాబట్టి హరీష్ రావు కూడా కొంత వ్యూహాత్మకంగా ఉన్నారు. ఈ రోజు ఆయన వెంటనే పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరితో కలిసి అక్కడ నర్మేటలో ఒకవైపు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ సందర్శనకు వెళ్లారు. అక్కడ ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్యక్రమాన్ని చేస్తూ నిత్యం జనంలో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించడం కోసం హరీష్ రావు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా, మరోవైపు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నిత్యం సిద్దిపేట ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి సంబంధించిన ఏ సమస్య వచ్చినా తలలో నాలుకలా ఉంటూ వారి ఇంట్లో పెద్దగా ఉంటూ ప్రతి సమస్యను అడ్రస్ చేస్తూ ముందుకు వెళ్తారు. ఆ స్థాయిలోనే ఆ నియోజకవర్గ ప్రజలు కూడా ఆయనను ఆదరిస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గం లేని విధంగా దేశంలోనే ఒకవైపు నాకు తెలిసి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో హరీష్ రావు అంతగా అందుబాటులో ఉండే నాయకులు మరొకరు లేరు. ఆయనను చూసి అందరూ నేర్చుకోవాలని చెప్పేసి కూడా అందరూ అంటుంటూ ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు హరీష్ రావును ఢీకొట్టడం అంటేనే ఖచ్చితంగా ఇదొక రాజకీయ వ్యూహాత్మక ఎత్తుగడగానే కవిత భావిస్తారని చెప్పి మనం అనుకోవచ్చు. ఒకవైపు గతంలో కేసీఆర్ ఎంపీగా వెళ్లిన సందర్భంలో హరీష్ రావు ఎమ్మెల్యే కాకుండానే రాష్ట్ర మంత్రిగా అయ్యారు. కేసీఆర్ పార్టీ పెట్టిన తొలి రోజు నుంచి కూడా కేసీఆర్ వెన్నంటే ఉన్నటువంటి హరీష్ రావు ఆ తర్వాత రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. అక్కడే కేసీఆర్ ఎంపీగా వెళ్లడంతో కూడా సిద్దిపేట నియోజకవర్గాన్ని కేసీఆర్ స్వయంగా హరీష్ రావుకి ఇచ్చి అక్కడ పోటీ వస్తే స్వామి, ఒకవైపు హరీష్ రావు కేసీఆర్ కు కుడి భుజంలా ఉన్నారు. ఉద్యమ కాలం నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా మా నాయకుడు కేసీఆర్, మా సుప్రీం కేసీఆర్ అంటున్నారు. కవిత కూడా మా నానే సుప్రీము, ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని మాట్లాడుతున్నారు. బట్ కవిత విషయానికి వస్తే కవితను ఎవరు కంట్రోల్ చేయలేకపోయారు. కేటీఆర్ అడ్డుకోలేకపోయారు, కేసీఆర్ అడ్డుకోలేకపోయారు.
ఎవరు అడ్డుకోలేకపోయారు. బట్ కవిత పార్టీ నుంచి సస్పెండ్ కావడం, పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవడం, తన సొంత కార్యాచరణ చేయడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కవితను అడ్డుకునేటువంటి శక్తులు ఎవరు లేరా? అసలు కేసీఆర్ ఎవరి వైపు ఉంటారు? టర్న్ తీసుకుంటే ఇద్దరు కేసీఆర్ మా దేవుడు అంటున్నారు. అంటే కేసీఆర్ కూడా వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నారు. కవిత విషయంలో పార్టీకి కొంత ఆమె వల్ల కొంత మచ్చ వచ్చిందనేది కూడా పార్టీ వర్గాలు కొంత చర్చ జరుగుతున్న సందర్భంగా కేసీఆర్ కూడా చాలా జాగ్రత్తగా కవితను పార్టీకి దూరం చేశారు. రాష్ట్రంలో అవసరమైతే ప్రత్యామ్నాయ రాజకీయ పరిస్థితుల్లో కవిత తన పార్టీ పెట్టుకుని తాను బలపడాలనుకుంటే ఆమెకు ఒక స్పేస్ ఇచ్చారని కూడా ఒక చర్చ కొనసాగుతుంది. కేసీఆర్ సుదూర రాజకీయ వ్యూహంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని తన కుమార్తెకు తమ కుమారునికి అప్పగించాలనే ఒక వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగానే కవితను ఒక పద్ధతి ప్రకారం దూరం పెట్టారు. ఆమె మీద ఉన్నటువంటి మచ్చ కాస్త పార్టీకి పడకుండా, పార్టీకి ఇబ్బంది కలిగే పరిస్థితి రాకుండా ఉండడం కోసం జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఏ కోణంలోనూ కూడా ఇప్పుడు విమర్శించే పరిస్థితి ఉండదు. ఇంతకాలం కవితను సాకుగా చూపెట్టి బీజేపీ నేతలు విమర్శించేవారు, ఆమె లిక్కర్ కేసుకు సంబంధించి టార్గెట్ చేసేవారు. ఇలాంటి అన్ని రకాల విమర్శలకు కవితను బయటికి పంపడం ద్వారా కొంత కేసీఆర్ ఫ్రీ అయ్యారు. దీంతో ఆమె కూడా తన సొంత దారి తను వెతుక్కుంటూ వెళ్తుంది. ఆమె అంత ఈజీగా తగ్గే వ్యక్తి ఏం కాదు. ఆమెకున్నటువంటి అనుభవంతో, ఆమెకున్నటువంటి అన్ని రకాల అంగబలం, అర్ధబలం, అన్ని రకాల అంశాలతో ఆమె కూడా తన సొంత సంస్థను పార్టీని కనుక ఎస్టాబ్లిష్ చేసుకుని ముందుకు వెళ్తే కూడా ఆమె ఏదో ఒక కోణంలో కొంత మేరకు సస్టైన్ కావాలి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా కేసీఆర్ భావించి ఆమెను జాగ్రత్తగా పార్టీ నుంచి బయటకు పంపారు. ఇప్పుడు పార్టీలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మొత్తం కేటీఆర్ చుట్టే పార్టీ అంతా కూడా ఒకవైపు దీన్ని స్టెబిలైజ్ చేయడం కోసం, కేసీఆర్ చుట్టే పార్టీని పోలరైజ్ చేయడం కోసం ఆయన ఒక ఎత్తుగడ వేశారు. ఎలాగూ హరీష్ రావు వారికి అండగా ఉంటారు, ఖచ్చితంగా కలిసి ఉంటారు. ఇప్పుడు బాబుబొమ్మలు ఇద్దరు కూడా కేటీఆర్ హరీష్ రావు కలిసి పనిచేస్తారు కాబట్టి అలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. కేసీఆర్ ఒక వ్యూహాత్మక ఎత్తుగడల భాగంగానే కవితకు ఒక పొలిటికల్ స్పేస్ ఇచ్చారని చెప్పేసి కూడా అంతా అనుకుంటున్నారు. శ్రీకాంత్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి కవితకు ఒక పొలిటికల్ స్పేస్ కావాలంటే, పొలిటికల్ ఫౌండేషన్ కావాలంటే అది కర్మభూమి, పుణ్యభూమి అని మాట్లాడినటువంటి చింతమడక అంటే సిద్దిపేట నియోజకవర్గం నుంచే కవిత రాజకీయ అరంగేట్రం జరగబోతోందా, పార్టీ అనౌన్స్మెంట్ జరగబోతోందా? సో కవితకు ఎవరి మద్దతు ఉంది? ప్రజల మద్దతు ఉందా? చింతమడక ఈరోజు కవిత వైపు మగ్గు చూపుతుందా? హరీష్ రావుకు ప్రతి గ్రామంతో అక్కడ అనుబంధాలు ఉన్నాయి. సిద్దిపేట నియోజకవర్గం మొత్తం చీమ చిటుకు అన్నా కానీ హరీష్ రావు తెలియకుండా ఏం జరిగింది? ఈవెన్ చింతమడక నియోజకవర్గ గ్రామ ప్రజలైనా కానీ హరీష్ రావుకు, కేసీఆర్ కు తెలియకుండా కవితను ఇన్వైట్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. సో ఇట్లా నేపథ్యంలో వాళ్ళు రావడం, ఇన్వైట్ చేయడం, అక్కడికి వెళ్ళి కవిత బతుకమ్మ ఆడడం, ఎంగిలిపూల బతుకమ్మ మొదటి రోజు వెళ్ళి సంచలన కామెంట్ చేయడం, సిద్దిపేట ఎవరయ్యా జాగిరి కాదని చేసినటువంటి కామెంట్స్. రేపొద్దున సిద్దిపేట నుంచే పోటీకి కవిత సిద్ధమవుతోందా? హరీష్ రావు పైనే టార్గెట్ గా బీఆర్ఎస్ పార్టీ దీనిపైన ఎట్లా రెస్పాండ్ కాబోతోంది? ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్స్ కనిపిస్తున్నాయి. రైట్, మెదక్ నుంచి మా కరెస్పాండెంట్ క్రాంతి కూడా జాయిన్ అయ్యారు. క్రాంతి, గుడ్ ఆఫ్టర్నూన్. క్రాంతి, నిన్న మీరు అక్కడే ఉన్నారు చింతమడకలో. సో అక్కడ గ్రామ ప్రజల వర్షన్ చూసినా, కవిత వర్షన్ చూసినా ఏం అర్థమవుతోంది మీకు? సో కవిత ఎంట్రీని ఎట్లా చూస్తున్నారు? కవిత మాటలు బట్టి లోకల్ గా ఉన్నటువంటి టాక్ ఏంటి అక్కడ? అక్కడ మనం చూసినట్లయితే చింతమడకలో కవితకి ఘన స్వాగతం లభించింది. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఆ చింతమడకగా ఆమె కవిత ఊరు ఆడబిడ్డ లాంటిది కాబట్టి ఆమె డెఫినెట్ గా కేసీఆర్ ద్వారా ఆమె వచ్చింది కూడా కేసీఆర్ వ్యతిరేకించాలి. ఆమె పెట్టిన ప్రతి ఫ్లెక్సీలో కూడా కేసీఆర్ ఫోటోలు పెట్టుకుంది. ఇటు కేటీఆర్ కానీ హరీష్ రావు అయితే పెట్టుకోవాలి. కేటీఆర్ వైపు మాట్లాడుతున్నా కేటీఆర్ ఫ్లెక్సీలలో కేటీఆర్ ఫోటో ఎక్కడ మనకు కనిపించదు. గ్రామస్తులు పూర్తిగా తమ గ్రామ ఆడబిడ్డగా కేసీఆర్ కూతురుగా ఆహ్వానించారు. గ్రామం నుంచి పూర్తి స్థాయిలో ఆమెకి ఆహ్వానం లభించింది. అయితే ఆ ఆహ్వానాన్ని, అక్కడ గ్రామస్తుల్లో ఉన్న అభిమానాన్ని ఈమె రాజకీయంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అక్కడ చేసినట్టు మనం చూసినట్లయితే గ్రామంలో కూడా ఇద్దరు ఇళ్లలోకి వెళ్ళి 2 సామాజిక వర్గాలు ఎంచుకుంది బతుకమ్మ పెట్టారు. ప్రధానంగా ముదిరాజు కులం నాయకుడు అయిన ముత్యం అనే వ్యక్తి ఇంటికి వెళ్ళి అక్కడ బతుకమ్మ వేర్చింది. ఆ తర్వాత ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మరో వ్యక్తి ఇంటికి వెళ్ళి బతుకమ్మ వేర్చింది. అంటే ప్రధానంగా చూడడం కూడా దీన్ని అంతా కూడా అక్కడ లోకల్ పవరైజ్ చేసింది. తన స్పీచ్ లో కూడా చెప్పింది. ప్రధానంగా ఏంటంటే గతంలో నా చిన్నతనంలో ఇక్కడ కుల మతాలకు అతీతంగా మనం బతుకమ్మ ఆడుకున్నాం, నాకు అన్ని ఆటలు పాటలు మన కుల మతాలు అతీతంగా నేర్పించాలని చెప్పి ప్రేరణగా చెప్పింది. అంటే సబ్బండ వర్ణాలని తను ప్రాతినిధ్యం వహించబోతున్నానని చెప్పగానే చెప్పింది. దాని తర్వాత ప్రధానంగా చూసినట్లయితే ఆమె ఇండైరెక్ట్ గా హరీష్ రావు టార్గెట్ చేసి మాట్లాడింది. ఈ చింతమడక ఒక యోధునికి జన్మనిచ్చింది, నాకు కూడా ఇక్కడ జన్మనిచ్చింది, ఒక ఉద్యమానికి ఇది పొలిటికల్, నాకు రేపు కర్మభూమి ఇది కాబోతుంది, భవిష్యత్తులో అవకాశం ఉందని చెప్పింది. మనకి గతంలో తన తండ్రి హరీష్ రావు ఇక్కడ తీసుకొచ్చినాక తను ఈ చింతమడకకి రావడానికి చాలా ఆంక్షలు ఎదుర్కొందని తెలియజేసింది. అయితే ఎన్ని ఆంక్షలు పెడితే అంత ఎక్కువ సార్లు వస్తాయని చెప్పింది. మళ్ళీ 24వ తారీఖు ఇదే సిద్దిపేట జిల్లా అంటే గజ్వెల్ నియోజకవర్గంలో వర్గల్ సరస్వతి టెంపుల్ కి రాబోతుంది శ్రీకాంత్. మొత్తానికి అయితే అక్కడ ప్రజలైతే ఆమెని వస్తాను, మళ్ళీ వస్తూనే ఉంటాను, ఎవరు ఆపుతారో చూస్తాను,
ఇది నాది, నా ఊరు, నా తండ్రి ఊరు, ఖచ్చితంగా ఇక్కడ నుంచే నా రాజకీయ భవిష్యత్తు మొదలు పెడతా అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. జనరల్ గా అఫ్కోర్స్ మనం చూసుకున్నా కానీ తండ్రి తరపున ఊర్లోనే సొంతూరుగా భావిస్తూ ఉంటాం. అక్కడికి వెళ్ళడానికి ఎవరికి ఆంక్షలే ఉండే, నా ఊరు అని చెప్పేసి ప్రేమగా వెళ్తూ ఉంటాం. కానీ బిఫోర్ పాలిటిక్స్ వేరు, ఆఫ్టర్ ద పాలిటిక్స్ వేరు. ఇప్పుడు కంప్లీట్లీ రాజకీయంగా హరీష్ రావును ఢీ కొడుతున్నటువంటి కవిత వేస్తున్నటువంటి అడుగులు చూస్తే హరీష్ రావుకు చెక్ పెట్టడానికి కవిత వెళ్తోంది. కానీ కవిత వెనకాల ఎవరుండి నడిపిస్తున్నారు? ఒక్క చింతమడకే ఉంటే చింతమడక వెనక కేసీఆర్ ఉన్నారా? హరీష్ రావు తెలియకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా అన్న ప్రశ్నలు ఇక్కడ చాలా కనిపిస్తున్నాయి. క్రాంతి, మీరు ఇంత ముందుకి మీరు లైవ్ లో ఒక మాట చెప్పారు, సిద్దిపేట నియోజకవర్గంలో చీమ చెట్టుకుమన్నా హరీష్ రావుకి తెలుస్తుంది. అది 100% సత్యం. హరీష్ రావుకి ఏమీ తెలియకుండా ఏది జరగదు. ఆయన కాకపోతే దీన్ని లైట్ తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. దీన్ని ఏం పట్టించుకోవట్లేదు. పైగా వాళ్ళ కుటుంబ సభ్యులు రాజకీయంగా విభేదించిన కుటుంబ పరంగా వాళ్ళంతా ఒకటి. ఇప్పుడు ఆ కవిత అనుచరులు కానీ కవితతో ఉన్న అత్యంత సన్నిహితులు కానీ చెప్పేది ఏంటంటే కుటుంబంగా కలిసి ఉండొచ్చు కానీ రాజకీయంగా కలిసి ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. సో వాళ్ళకి ఆ క్లారిటీ ఉంది. కాబట్టి రాజకీయంగా ఎవరు ఎజెండాలో వాళ్ళు వెళ్తారని చెప్పి అంటున్నారు. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే హరీష్ రావు ప్రతి గ్రామంలో ఆల్మోస్ట్ 50% నెంబర్స్ ముఖం వరకు పేరుతో పిలిచే పరిస్థితులు ఆయన నియోజకవర్గం అంత సన్నిహితం. ఎవరైనా ఫోన్ చేసి డైరెక్ట్ హరీష్ రావు, నాకు తెలిసి ఆ స్థాయిలో ఉన్న లీడర్ నెంబరు అత్యధిక సాధారణ ప్రజల దగ్గర ఉన్నారు హరీష్ రావుదే అనుకుంటాను నేను. బహుశా ఎవరు ఫోన్ చేసినా ఆయన తర్వాత అప్పుడు ఆన్సర్ చేయలేకపోయినా తర్వాత నేను ఆన్సర్ చేస్తా, లేదా అతను పిఏ అయినా ఆన్సర్ చేసి వాళ్ళకి కావాల్సిన హెల్ప్ ఏంటో చేస్తారు. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తిని కొట్టడం అనేది అంత మామూలు విషయం కాదు. చాలా మంది వివిధ సందర్భాలు గత ఎన్నికల సందర్భంలో రాజకీయ నాయకులు చాలా మంది మేము ఆ నాయకుల మీద పోటీ చేస్తాం, ఈ నాయకుల మీద పోటీ చేస్తామని చెప్పిన వాళ్ళు ఉన్నారు, పోటీ చేశారు. కానీ హరీష్ రావు మీద మేము పోటీ చేస్తామని చెప్పిన నాయకులు మనకి కనిపించారు, చాలా అరుదు. ఎవరు కూడా సిద్దిపేట పోటీ చేసేందుకు సీనియర్ లీడర్లు కానీ పెద్ద లీడర్లు కానీ ఎవరు కూడా ప్రయత్నం చేసే దాఖలాలు కూడా లేవు. హరీష్ రావు సిద్దిపేట హరీష్ రావు గడ్డగా మారిపోయింది. ప్రజలతో అలా మమేకమైపోయి ఉన్నారు. ఆయన గతంలో ఆయన మంత్రిగా ఉన్న సందర్భంలో ఒకరోజు సెక్రటరియట్ లో ఆయన శాఖలకు సంబంధించిన మీటింగ్లు, సిద్దిపేటలో ఉన్న కార్యక్రమాలకు సంబంధించి ఒకే రోజులో 5 సార్లు హైదరాబాద్ కి సిద్దిపేటకి తిరిగిన రోజులు ఉన్నాయి. ఇక్కడ ఇంకొకటి చూడొచ్చా, గతంలో కేటీఆర్ ఎట్లాంటి పొలిటికల్ ఈవెంట్స్ చేసినా కవిత వాటికి ధీటుగా పొలిటికల్ ఈవెంట్స్ చేసింది, చాలా సందర్భాల్లో మనం చూసాం. ఇక నుంచి హరీష్ రావు ఇట్లాంటి ఈవెంట్స్ చేసినా వాటికి ధీటుగా ఇంకొక ఈవెంట్ సిద్దిపేట నియోజకవర్గంలో రెగ్యులర్ యాక్టివిటీస్ మనం చూడొచ్చా కవితవి? చూడొచ్చు. కవిత ప్రధానంగా సిద్దిపేటని టార్గెట్ చేసుకుని చేయాలని అనుకుంటుంది. కాకపోతే అది ఎంతవరకు వాస్తవ రూపంలో ప్రజల నుంచి ఓట్ల రూపంలో వచ్చేసరికి ఏ విధంగా ఉంటుంది అనేది ఫైనల్ గా రాజకీయ ఎజెండా ఏంటి ఓట్ల రూపంలోనే రిజల్ట్ కనిపిస్తుంది. ఆ ఓట్ల రూపంలో రిజల్ట్ ఏ మేరకు ఉంటుంది అనేది మాత్రం మనం భవిష్యత్తులో చూడాలి, వేచి చూడాల్సిందే. ప్రజలు అంత ఈజీగా హరీష్ రావు నుంచి టర్న్ అవుతారని అయితే అనుకోవడానికి లేదు. డెఫినెట్ గా ఆదరిస్తారు. మనం చూసినట్లయితే చాలా మంది సీమా లీడర్లు కూడా వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చేసి పొలిటికల్ మీటింగ్ పెడితే వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో జనాలు వస్తారు. కానీ తీరా ఓట్ల రూపంలో చూసేసరికి ఆ స్థాయి స్పందన కనిపించదు మనకి. ఇది ఏ విధంగా ఉంటుందని ఫైనల్ గా ఓట్ల రూపంలో తెలుస్తుంది. అయితే హరీష్ రావు మీద అంత స్థాయిలో రాజకీయంగా ఢీ కొట్టడం అనేది మాత్రం కవిత వ్యూహం. సో నాకు తెలిసి కవిత వ్యూహం ఇప్పటికిప్పుడు ఈ వచ్చే ఎన్నికలకు లాగా కనిపించట్లేదు. అంత ఈజీ కూడా కాదు హరీష్ రావును ఢీ కొట్టడం ఉన్నటువంటి పరిస్థితి చూస్తే. ఎందుకంటే హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీతో ఉన్నారు, కేసీఆర్ హరీష్ రావుతోనే ఉన్నారు, కేటీఆర్ కూడా హరీష్ రావుతోనే ఉన్నారు. కవిత ఒక సెంటిమెంట్ తో వెళ్తోంది. ఈ సెంటిమెంట్ ఇప్పటికిప్పుడు వర్కౌట్ అవుతుందా? సొంత ఊర్లో రావడం వేరు, పూర్తి నియోజకవర్గంలో రావడం వేరు. సో అది తండ్రి సెంటిమెంట్ తో ఎంతవరకు పొలిటికల్ గా నెగ్గుకొస్తారన్నది చూడాల్సినటువంటి అంశం. బట్ భవిష్యత్తులో ఇంకొక ఎలక్షన్ వరకు సింపతి గెయిన్ చేసేటువంటి ఆలోచన విధానం ఏమైనా చూడొచ్చు ఇక్కడ కవిత విషయంలో. అయితే చాలా మంది రాజకీయ నిపుణులు చెప్పే ప్రధానమైన తెలంగాణలో మరొక ప్రాంతీయ పార్టీకి స్కోప్ ఉందని చెప్తున్నారు నిపుణులు. మనం చూసినట్లయితే సౌత్ ఇండియాలో పర్టికులర్ గా స్థానిక ప్రాంతీయ పార్టీలకు ఎక్కువ ఆదరణ ఉంటుంది ప్రజల్లో. అదే విధంగా మన తెలంగాణకి చూస్తే కనుక కేవలం టీఆర్ఎస్ అలియస్ బీఆర్ఎస్ మాత్రం ఇప్పుడు ప్రాంతీయ పార్టీగా ఉంది. మిగిలిన ప్రాంతీయ పార్టీలు ఏమున్నా అవి వెళ్ళిపోయాయి. అయితే ఇక్కడ చాలా మంది ప్రాంతీయ పార్టీలు పెట్టారు. ఇప్పుడు షర్మిల పెట్టింది, పోయింది, కోదండరాం పెట్టింది, దాని ఉనికి లేదు. ఆ స్కోప్ ని ఉన్న స్పేస్ ని ప్రాంతీయ పార్టీకి ఉన్న స్పేస్ ని వినియోగించుకోవాలని కవిత అనుకుంటుంది. బట్ ఆ పార్టీకి స్పేస్ ఉన్నా కానీ ఆ లీడర్షిప్ కూడా కావాలి. ఆ లీడర్షిప్ కవిత ఎంతవరకు చేయగలుగుతుంది అనేది మాత్రం మనము వేచి చూడాలి. టైంలో దానికి జవాబు చెప్తుంది. థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో చింతమడకే పుణ్యభూమి కర్మభూమి అంటూ నన్ను నా కుటుంబానికి దూరం చేశారు, నా పార్టీకి దూరం చేశారు, మచ్చలేని చంద్రుడికి ఒక మరకొచ్చేటువంటి కుట్ర చేశారు. కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి దయ్యాలు కోవట్టులు
ఈరోజు కేసీఆర్ ను సిబిఐ విచారణ వరకు వెళ్లేలా చేశారు. దీని వెనకాల కర్త కర్మ క్రియ పూర్తిగా కూడా హరీష్ రావే అని గతంలో కామెంట్ చేసినటువంటి కవిత ఈసారి నేరుగా హరీష్ రావు నియోజకవర్గంలోనే కామెంట్లు చేయడం జరిగింది. తన సొంత గ్రామం కేసీఆర్ కి రాజకీయ అడుగులు నేర్పినటువంటి గ్రామం. సో ఆ సొంత గ్రామం చింతమడకలో అంటే సిద్దిపేట నియోజకవర్గంలో కవిత చేసినటువంటి కామెంట్స్ బీఆర్ఎస్ పార్టీలో కూడా చాలా హాట్ టాపిక్ గా మారాయి. రానున్నటువంటి పరిస్థితుల్లో కవిత ఎట్లాగూ ముఖ్యమంత్రి కావాలన్నటువంటిది ఆమె చిరకాల కోరిక ఈ మధ్యకాలంలో కూడా బయటకు చెప్పినటువంటి పరిస్థితి. సో ఇట్లా